ప్రెజెంట్ ఇండియాలో మనకి సూపర్ మార్కెట్స్ అనగానే డీమార్ట్, రిలయన్స్ మార్ట్ అండ్ విశాల్ మార్ట్ లాంటి స్టోర్స్ గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా లాస్ట్ 5 to 10 years లో డెవలప్ అయిన కంపెనీలే. కానీ వీటన్నింటికంటే ముందు ఇండియాలో అసలు సూపర్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన కంపెనీ ఒకటి ఉంది. అదే స్పెన్సర్స్. ఇది ఇండియాలోనే మొట్టమొదటి సూపర్ మార్కెట్ అండ్ హైపర్ మార్కెట్ చైన్స్ ని స్టార్ట్ చేసిన కంపెనీ. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 300కి పైగా స్టోర్స్ ను ఓపెన్ చేసి ఒకప్పుడు ఇండియన్ రీటైల్ మార్కెట్ ని రూల్ చేస్తూ ఉండేది. నిజానికి ఈ రోజు మనం చూస్తున్న డీమార్ట్, రిలయన్స్ అండ్ విశాల్ మార్ట్ లాంటి కంపెనీస్ అన్ని కూడా స్పెన్సర్స్ తర్వాత వచ్చినవే. మరి అలాంటి స్పెన్సర్స్ లాస్ట్ 2 years నుండి దేశవ్యాప్తంగా వాళ్ళ స్టోర్స్ ని ఎందుకు మూసేస్తుంది? 2024 డేటా ప్రకారం ఈ కంపెనీ దాదాపు 733 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. ఆంధ్ర అండ్ తెలంగాణతో పాటు దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా దాదాపు 50 స్టోర్స్ ని క్లోజ్ చేసి అక్కడ వాళ్ళ బిజినెస్ ని కంప్లీట్ గా షట్ డౌన్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ కంపెనీ అప్పుల్లో ఎందుకు మునిగిపోయింది? మన దేశంలో 160 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్న స్పెన్సర్స్ బ్రాండ్ ఈ రోజు కనిపించకుండా పోయే సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చింది అండ్ దానికి కారణం ఎవరో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. స్పెన్సర్స్ అనేది రిలయన్స్ అండ్ డీమార్ట్ లాగా ఇండియా డెవలప్ అవుతున్న టైంలో పుట్టిన బ్రాండ్ కాదు. దీనికి మన దేశంలో 160 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉంది. బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో జాన్ విలియం స్పెన్సర్స్ అనే వ్యక్తి మన దేశంలో ఉన్న ధనవంతులకి అలాగే బ్రిటిషర్స్ కి ఒక ప్రీమియం రీటైల్ స్పేస్ ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో 1863లో స్పెన్సర్స్ అనే రీటైల్ స్టోర్ ని స్టార్ట్ చేశారు. ఇది మొదటి నుండి కూడా కాస్ట్లీ అండ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని అందించే ఒక ప్రీమియం స్టోర్ గానే ఉండేది. అయితే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1989లో ఈ స్పెన్సర్స్ బ్రాండ్ ని రామ్ ప్రసాద్ గొంకా గ్రూప్ కొనేసింది. దీన్ని ఆర్పీజీ గ్రూప్ అంటారు. ఈ గ్రూప్ గురించి బహుశా మీకు తెలియకపోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. మీ అందరికీ కూడా సియట్ టైర్స్ గురించి తెలుసు కదా. ఆ సియట్ అనే బ్రాండ్ ఈ ఆర్పీజీ గ్రూప్ దే. ఈ కంపెనీ అండర్ లో సియట్ తో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. అందులో స్పెన్సర్స్ ఒకటి. 2011లో ఈ ఆర్పీజీ గ్రూప్ ని 2 అన్నదమ్ములు పంచుకున్నారు. తర్వాత ఈ కంపెనీ 2 గ్రూప్స్ గా విడిపోయింది. ఒకటి ఆర్పీజీ గ్రూప్, ఇంకొకటి ఆర్పీఎస్జీ గ్రూప్. ప్రెజెంట్ సియట్ కంపెనీ ఆర్పీజీ గ్రూప్ అండర్ లోకి వస్తే స్పెన్సర్స్ ఆర్పీఎస్జీ గ్రూప్ అండర్ లోకి వచ్చింది. సో ఈ బ్రాండ్ యొక్క పేరెంట్ కంపెనీస్ గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ 1989లో స్పెన్సర్స్ ని ఆర్పీజీ గ్రూప్ టేక్ ఓవర్ చేసే వరకు కూడా అది కేవలం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లా మాత్రమే ఉండేది. కానీ ఆర్పీజీ గ్రూప్ స్పెన్సర్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండే ఒక బ్రాండ్ గా డెవలప్ చేయాలనుకుంది. అందుకే ఎన్నో దేశాల్లో రీటైల్ చైన్స్ ని రన్ చేసే డైరీ ఫార్మ్ ఇంటర్నేషనల్ అనే ఒక హాంకాంగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి 1995లో స్పెన్సర్స్ అండర్ లో ఒక కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. అదే ఫుడ్ వరల్డ్. ఇది ఇండియాలోనే మొట్టమొదటి సూపర్ మార్కెట్ చైన్. 1990s టైం కి మన దేశంలో సూపర్ మార్కెట్స్ ఉండేవి, కానీ సూపర్ మార్కెట్ చైన్స్ ఉండేవి కాదు. అంటే ఒకే బ్రాండ్ కి సంబంధించిన స్టోర్స్ మల్టిపుల్ లొకేషన్స్ లో ఉండేవి కాదు. ఆర్పీజీ గ్రూప్ ఈ ఫుడ్ వరల్డ్ స్టోర్స్ ని దేశవ్యాప్తంగా 90కి పైగా ఓపెన్ చేసి రీటైల్ బిజినెస్ మీద మంచి పట్టు సంపాదించింది. అండ్ ఎగ్జాక్ట్ గా అదే టైం కి ఇండియాలో హైపర్ మార్కెట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సూపర్ మార్కెట్ కి హైపర్ మార్కెట్ కి తేడా ఏంటంటే, సూపర్ మార్కెట్ లో ఫుడ్, గ్రోసరీస్ అండ్ డైలీ ఎసెన్షియల్స్ అమ్మితే హైపర్ మార్కెట్ లో ఫుడ్ అండ్ గ్రోసరీస్ తో పాటు క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్ముతారు. సో 2001 టైం కి ఇండియాలో ఉన్న కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఈ హైపర్ మార్కెట్ బిజినెస్ లో ముందుగా అడుగుపెట్టి ఎక్కువ మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్లే కిషోర్ బియానీ, రాధాకృష్ణ దమానీ అండ్ రామచంద్ర అగర్వాల్. కానీ వీళ్లకంటే ముందే ఆర్పీజీ గ్రూప్ 2000 ఇయర్లో హైదరాబాద్ లో ఉన్న మోసాపేట్ అనే ఏరియాలో స్పెన్సర్స్ పేరు మీద దేశంలోనే మొట్టమొదటి హైపర్ మార్కెట్ చైన్ ని స్టార్ట్ చేసింది. తర్వాత 2001లో కిషోర్ బియానీ బిగ్ బజార్ ని స్టార్ట్ చేస్తే 2002లో రాధాకృష్ణ దమానీ డీమార్ట్ ని అండ్ రామచంద్ర అగర్వాల్ విశాల్ మార్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్స్ అన్ని కూడా దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. వీళ్ళందరూ చేసే బిజినెస్ ఒకటే అయినప్పటికీ వీళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. బేసిక్ గా రీటైల్ బిజినెస్ చేసే కంపెనీలు వాళ్ళ స్టోర్స్ కి వచ్చే కస్టమర్స్ ని 4 రకాలుగా డివైడ్ చేస్తాయి. అవే సెక్షన్ ఏ, బి, సి అండ్ డి. సెక్షన్ ఏలో రిచ్ పీపుల్ ఉంటారు. వీళ్ళకి ప్రైస్ తో పని లేదు. వీళ్ళు కేవలం బ్రాండెడ్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ని మాత్రమే కొంటారు. సెక్షన్ బిలో అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వీళ్ళకి క్వాలిటీ ప్లస్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కావాలి. వీళ్ళు బ్రాండ్ వాల్యూ కంటే క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సెక్షన్ సిలో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వీళ్ళనే ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్ అంటారు. అంటే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇచ్చి వీళ్ళని ఈజీగా స్టోర్స్ కి వచ్చేలా చేయొచ్చు. ఒక వస్తువు యొక్క బ్రాండ్ కంటే కూడా దాని వాల్యూ అండ్ ప్రైస్ మీదే ఈ సెగ్మెంట్ లో ఉండే కస్టమర్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఫైనల్ గా సెక్షన్ డి లో పూర్ పీపుల్ ఉంటారు. వీళ్ళు మార్కెట్ లో తక్కువ ప్రైస్ ఉండే ప్రొడక్ట్స్ ని ఎక్కువగా కొంటారు. సో ఇప్పుడు మీకు కస్టమర్స్ లో ఉండే డిఫరెంట్ సెక్షన్స్ అర్థమయ్యాయి కదా. అయితే ఇప్పుడు ఏ కంపెనీ ఏ సెక్షన్ లో ఉన్న కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుందో చెప్తా చూడండి.
ప్రెజెంట్ మనం మాట్లాడుకున్న స్పెన్సర్స్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుంది. అంటే రిచ్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్. నేను ఆల్రెడీ చెప్పినట్టే వీళ్ళకి క్వాలిటీ అండ్ బ్రాండ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పెన్సర్స్ కంపెనీ ఇంటర్నేషనల్ గా ఎన్నో కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాళ్ళ స్టోర్స్ లో సప్లై చేస్తుంది. అందుకే ఈ స్టోర్స్ లో ఉండే వస్తువుల యొక్క ధరలు డీమార్ట్ అండ్ బిగ్ బజార్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, డీమార్ట్, బిగ్ బజార్ అండ్ విశాల్ మార్ట్ లాంటి కంపెనీస్ సెక్షన్ సి అండ్ డి లో ఉండే కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తాయి. పర్టికులర్ గా వీళ్ళ ఫోకస్ మొత్తం సెక్షన్ సి లో ఉండే మిడిల్ క్లాస్ కస్టమర్స్ మీద ఉంటుంది. అందుకే డీమార్ట్ వాళ్ళ స్టోర్ లో ఉండే ప్రతి వస్తువు మీద ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ సి లో ఉన్న మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది ఒక బెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ కంపెనీస్ యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అనేది మీకు అర్థమైంది కదా. అయితే స్పెన్సర్స్ కంపెనీ రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ దేశం మొత్తం చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది. ఎంతలా అంటే 2000 ఇయర్ లో ఒక సింగిల్ స్టోర్ గా స్టార్ట్ అయిన స్పెన్సర్స్ 2008 వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 300కి పైగా స్టోర్స్ ఓపెన్ చేసింది. అంతా బాగుంది, బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకున్న టైంలో స్పెన్సర్స్ బిజినెస్ కి ఒక బ్రేక్ పడింది. దానికి కారణం ముఖేష్ అంబానీ. 2006 లో రిలయన్స్ ఫ్రెష్ అనే పేరుతో ముఖేష్ అంబానీ ఇండియన్ రీటైల్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత రిలయన్స్ కంపెనీ రీటైల్ బిజినెస్ లో ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ చాలా రకాల బ్రాండ్స్ ని స్టార్ట్ చేసింది. లైక్ రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ఏజియో, జియోమార్ట్ ఎట్సెట్రా. ఇక్కడ మీరు గమనిస్తే 2001 టైంకి ఇండియాలో 2-3 కంపెనీలు మాత్రమే హైపర్ మార్కెట్ చైన్స్ ని రన్ చేసేవి. లైక్ డీమార్ట్, స్పెన్సర్స్ అండ్ బిగ్ బజార్. సో కస్టమర్స్ అంతా వీళ్ళ దగ్గరికే వెళ్లడంతో వీళ్ళకి మంచిగా బిజినెస్ జరిగేది. కానీ 2015 వచ్చేటప్పటికి ఈ సెక్టార్లోకి చాలా కంపెనీస్ ఎంటర్ అయిపోయాయి. దీంతో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్ అండ్ బిగ్ బజార్ కి కస్టమర్ బేస్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తారు. జనరల్ గా ఈ కేటగిరీ కస్టమర్స్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటారు. కానీ స్పెన్సర్స్ పరిస్థితి అలా కాదు. ఈ కంపెనీ టార్గెట్ చేసే రిచ్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మార్కెట్ లో కాంపిటీషన్ పెరిగే కొద్దీ స్పెన్సర్స్ కంపెనీ యొక్క సేల్స్ పడిపోతూ వచ్చాయి. పడిపోయిన సేల్స్ ని మళ్లీ పెంచడానికి 2015 తర్వాత స్పెన్సర్స్ కంపెనీ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని వాళ్ళ స్టోర్స్ లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ కస్టమర్స్ ఈ స్టోర్ లో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని ముందుగానే ఫిక్స్ అయిపోవడంతో వీళ్ళ ప్లాన్ పెద్దగా వర్క్ అవ్వలేదు. స్పెన్సర్స్ కంపెనీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండగానే స్లోగా ఇండియాలో ఈ కామర్స్ బూమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 2015 తర్వాత మన దేశంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా అండ్ మీషో లాంటి చాలా కంపెనీలు వచ్చి ప్రజలకి కావాల్సిన అన్ని వస్తువులని డైరెక్ట్ గా వాళ్ళ డోర్ స్టెప్స్ కే డెలివరీ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ లో రిచ్ పూర్ అనే తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ ని కంపేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ పెరగడం వల్ల ఆఫ్లైన్ లో హైపర్ మార్కెట్ స్టోర్స్ ని రన్ చేసే కంపెనీల యొక్క సేల్స్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంపెనీ మాత్రం స్పెన్సర్సే. ఎందుకంటే స్పెన్సర్స్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్సే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని అమ్మే కంపెనీస్ కూడా సొంతంగా ఆన్లైన్ వెబ్సైట్స్ ని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్స్ ఇంటికే వాళ్ళ ప్రొడక్ట్స్ ని డెలివరీ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే ఇప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కొనడానికి కూడా స్పెన్సర్స్ కి ఎవ్వరూ రారు. బికాస్ రిచ్ పీపుల్ ఎప్పుడూ కూడా టైం అండ్ కన్వీనియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఏ రూట్ లో వెళ్తే వాళ్ళ పని ఫాస్ట్ అండ్ కన్వీనియంట్ గా అయిపోతుందో దాన్నే ధనవంతులు చూస్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఆఫ్లైన్ లో ఉండే స్పెన్సర్స్ ని వదిలేసి ఆన్లైన్ కి షిఫ్ట్ అయిపోయారు. 2015 నుండి 2020 మధ్య స్పెన్సర్స్ కంపెనీ యొక్క సేల్స్ దారుణంగా పడిపోయి ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 2020లో కరోనా రావడం వల్ల ఇండియాలో లాక్డౌన్ విధించారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే కరోనా రాకముందు ప్రజలు వాళ్ళ యొక్క కన్వీనియన్స్ కోసం ఆన్లైన్ షాపింగ్ చేసేవారు. కానీ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం ఆన్లైన్ ని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 2022లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత డీమార్ట్, రిలయన్స్ అండ్ విశాల్ మార్ట్ లాంటి కంపెనీస్ మళ్ళీ నార్మల్ గా వాళ్ళ బిజినెస్ చేసుకున్నాయి. ఎందుకంటే వీళ్ళ కస్టమర్స్ అంతా కూడా మిడిల్ క్లాసే కాబట్టి డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ స్టోర్స్ కి వచ్చేలా చేయొచ్చు. కానీ స్పెన్సర్ సిచ్యువేషన్ అలా కాదు. ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ ని మళ్ళీ స్టోర్స్ కి వచ్చేలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ తో పాటు ఆఫ్లైన్ స్టోర్స్ ని కూడా పెట్టేస్తున్నాయి. మరోవైపు రిలయన్స్ కంపెనీ ఈ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ అనే తేడా లేకుండా ప్రతి సెగ్మెంట్ లో కూడా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఒక పెద్ద రీటైల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంది. సో ఇలాంటి కంపెనీతో పోటీ పడటం చాలా కష్టం. అందుకే కరోనా తర్వాత ఈ కంపెనీ యొక్క నష్టాలు ఇంకా పెరిగి 2020లో 192 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ అప్పులు 2024 వచ్చేటప్పటికి 733 కోట్లకి చేరాయి. అంటే 4 ఏళ్లలో స్పెన్సర్స్ కంపెనీ యొక్క అప్పులు దాదాపు 3 రెట్లు పెరిగిపోయాయి. సిచ్యువేషన్ ఎలా మారిందంటే
ఒకవైపు వాళ్ళ స్టోర్స్ కి సేల్స్ అవ్వడం లేదు, మరొక వైపు స్టోర్స్ రన్ చేయడానికి మాత్రం చాలా డబ్బు ఖర్చయిపోతుంది. దీనివల్ల ఈ కంపెనీ యొక్క అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే 2024లో స్పెన్సర్స్ ని రన్ చేస్తున్న ఆర్పిఎస్జి గ్రూప్ ఈ కంపెనీకి ఎక్కువగా నష్టాలు కలిగిస్తున్న స్టోర్స్ ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ స్టోర్ నెట్వర్క్ మొత్తాన్ని అనాలిసిస్ చేసింది. అందులో వాళ్ళకి ఏమర్థమైందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లో ఉన్న 49 స్పెన్సర్ స్టోర్స్ ఓవరాల్ గా ఈ కంపెనీ రెవెన్యూకి 19.5% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ ఈ 49 స్టోర్స్ నుండే వాళ్ళకి చాలా ఎక్కువ నష్టం వస్తుంది. అందుకే ఈ స్టోర్స్ ని ఇమీడియట్ గా మూసేసి ఆయా రాష్ట్రాల్లో స్పెన్సర్స్ యొక్క బిజినెస్ ని కంప్లీట్ గా షట్ డౌన్ చేయాలని ఆర్బిఎస్జి గ్రూప్ డిసైడ్ అయింది. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడా కూడా మనకి స్పెన్సర్ స్టోర్స్ కనిపించడం లేదు. అర్థమైందా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పెన్సర్స్ కంపెనీ ఇండియాలో వాళ్ళకి ఉన్న స్టోర్స్ అన్నింటినీ క్లోజ్ చేయలేదు. వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువగా నష్టం వస్తుందో అక్కడ మాత్రమే క్లోజ్ చేసి కొత్త ప్లేసెస్ లో వాళ్ళ స్టోర్స్ ని ఓపెన్ చేస్తుంది. కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయడానికి ఈ కంపెనీ ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. అదేంటంటే డీమార్ట్, రిలయన్స్ అండ్ విశాల్ మార్ట్ ఇలాంటి రీటైల్ కంపెనీస్ మెయిన్ గా సౌత్ ఇండియన్ స్టేట్స్ తో పాటు మహారాష్ట్ర అండ్ గుజరాత్ లాంటి రాష్ట్రాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసి బిజినెస్ చేస్తాయి. కానీ నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాల్లో కూడా ఈ హైపర్ మార్కెట్ బిజినెస్ కి పెద్దగా కాంపిటీషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు డీమార్ట్ కంపెనీ నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాల్లో కూడా ఒక్క స్టోర్ ని కూడా ఓపెన్ చేయలేదు. రిలయన్స్ కంపెనీకి కూడా నార్త్ ఈస్ట్ లో ఎక్కువ స్టోర్స్ లేవు. అందుకే ఇప్పుడు స్పెన్సర్స్ కంపెనీ ఆ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేసి బిజినెస్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువగా ఉంటుందో అక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటంటే లెసన్ నెంబర్ 1, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాఫిటబిలిటీ రాదర్ దాన్ గ్రోత్. బిజినెస్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయాలి అనుకునే ప్రతి కంపెనీ కూడా ముందు వాళ్ళు చేస్తున్న బిజినెస్ అసలు ప్రాఫిటబుల్ గా ఉందా లేదా అనేది అనలైజ్ చేసుకోవాలి. ప్రాఫిటబిలిటీని వదిలేసి కేవలం గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ మీదే ఫోకస్ చేస్తే ఏమవుతుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డీమార్ట్ అండ్ బిగ్ బజార్. డీమార్ట్ ఎప్పుడు కూడా స్టోర్ ప్రాఫిటబిలిటీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే వాళ్ళు పెట్టిన ప్రతి స్టోర్ కూడా ప్రాఫిటబుల్ గానే రన్ అవ్వాలి. అలా రన్ అయినప్పుడే డీమార్ట్ కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేస్తుంది. కానీ బిగ్ బజార్ అలా కాదు. స్టోర్స్ ప్రాఫిట్ లో ఉన్న, లాస్ లో ఉన్న పట్టించుకోకుండా వాళ్ళు ఎక్స్పాన్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి దేశం మొత్తం వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. దీనివల్ల బిగ్ బజార్ భారీ నష్టాల్లో మునిగిపోయి ఫైనల్ గా రిలయన్స్ కంపెనీలో కలిసిపోయింది. కానీ డీమార్ట్ మాత్రం తక్కువ స్టోర్స్ ని రన్ చేస్తున్నా ఇప్పటికీ కూడా ప్రాఫిటబుల్ గానే రన్ అవుతుంది. లెసన్ నెంబర్ 2, బ్రాండ్ పొజిషనింగ్ క్లారిటీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మీ కస్టమర్స్ ఎవరు అనే క్లారిటీ మీకు ఉండాలి. ఎందుకంటే స్పెన్సర్స్ కంపెనీ మొదట్లో రిచ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేసింది. దానివల్ల ఈ స్టోర్స్ కి మిడిల్ క్లాస్ కస్టమర్స్ వచ్చేవారు కాదు. కానీ మార్కెట్ లో కాంపిటీషన్ పెరిగిన తర్వాత మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని వాళ్ళ స్టోర్స్ లో పెట్టింది. ఇది కస్టమర్స్ లో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంతో ఫైనల్ గా ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. కానీ మరోవైపు డీమార్ట్ కంపెనీ మాత్రం లాస్ట్ 25 ఇయర్స్ నుండి ఒకటే స్ట్రాటజీని ఫాలో అయ్యి కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ వచ్చింది. అందుకే బ్రాండ్ పొజిషనింగ్ మీద క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది స్పెన్సర్ స్టోర్స్ సడన్ గా క్లోజ్ అయిపోవడం వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.